మీరు రామాయణం గనక బాగా అధ్యయనం చేస్తే అందులో మనకు కొన్ని విషయాలు కనబడతాయి. ఏం విషయాలు? ఉదాహరణకు మౌర్యులు పాలించినప్పుడు వాళ్ళ రాజభవనం ఎలా ఉండేదో ఫాయియాను, యూన్సాంగు వాళ్ళందరూ రాశారు. వాటన్ని ఆధారాలు ఉన్నాయి. ఆ వర్ణనలు ఆధారం తీసుకొని శ్రీలంకలో రావణాసురుడి భవనము వర్ణించారు. ఇక్కడ మౌర్యుల భవనం ఒకసారి యాదృచ్ఛికంగా అగ్నికి ఆహుతై కాలిపోతుంది. కాలిపోయినప్పుడు ఆ తలుపులు, కిటికీలు అన్ని కూలిపోయినప్పుడు వాటికి తాపడం చేసిన వెండి, బంగారం అంతా కరిగిపోతుంది. సో వాటిని దృష్టిలో పెట్టుకొని రావణాసురుడు కూడా, అతని భవనం కూడా అంత విలాసవంతంగా ఉండేది, ఆ బంగారు వెండులతో పొదిగి ఉండేది అన్న విషయం మౌర్యుల భవనం తగలబడ్డప్పుడు ఆ సంఘటన తీసుకుపోయి శ్రీలంకలో రావణాసురుడి భవనం తగలబడటం రాసుకున్నారు. ఇంకా ఆంజనేయుడు అనేది ఒక కల్పిత పాత్ర. అతనితో శ్రీలంకను తగలబెట్టించారు ఈ రామాయణ రచయితలు. వేటిని తగలబెట్టారు వీళ్ళు? మీరు జాగ్రత్తగా చూస్తే హనుమంతుడు మొత్తం చైత్యాలన్నిటినీ తగలబెట్టి వస్తాడు. చైత్యాలు ఎవరివి? బౌద్ధులవి. అప్పటికే శ్రీలంకలో బౌద్ధం విస్తృతంగా వ్యాపించి ఉంది. అక్కడ చైత్యాలు తగలబెట్టి వచ్చాడు అని ఒక కల్పిత పాత్ర అయిన ఆంజనేయుడితో వీళ్ళు కూర్చొని కథలు రాసుకున్నారు. వాడు పుష్యమిత్రుడు, బ్రాహ్మణ జాతికి చెందిన కింగ్ కాబట్టి, బ్రాహ్మణార్యుడు కాబట్టి, వాడికి అనుగుణంగా తనను తాను రాముడిగా చిత్రించుకొని ఈ కథ అంతా రాశారు. మీకు ఆ డైరీలు కూడా ఉన్నాయి. చీనా యాత్రికులు రాసినవి అవి ఉన్నాయా, ఇవి ఉన్నాయి అంటే అవి ఉన్నాయి. మరి మీరు పరిశోధించి వెతుక్కుంటే దొరుకుతాయి. సో ఇది శ్రీలంకకు సంబంధించింది. మీకు ఇంకొక విషయం చెప్తా. శ్రీలంక అని ఇప్పుడు అంటున్నాం కానీ పాతకాలంలో శీలానా దాని పేరు. శీలానా అంటే శీలానికి, మనిషి యొక్క క్యారెక్టర్, శీలానికి ప్రాధాన్యత ఇచ్చి బౌద్ధం కొన్ని విషయాలు చెప్పింది. బౌద్ధంలో పంచశీల అంటే 5 ముఖ్యమైన శీలాలు మనిషికి ఉండాలి అనేది చెప్పింది. ఆ శీలం మీద ఆధారపడిన దేశం కాబట్టి దాని పేరు ఆ రోజుల్లో శీలానా, సిలోన్, తర్వాత సిలోన్ అయింది.